హలో గాయ్స్, నా పేరు శివదత్తు. మీరు చూస్తున్నారు డివైన్ వేర్స్ ఛానల్. ఈ ఛానల్లో సూపర్ హీరోస్కి సంబంధించిన వీడియోస్ అని నేను అప్లోడ్ చేస్తాను. అది మాత్రమే కాదు, ఆ సూపర్ హీరోస్ అందరికీ దేవుళ్ళ దగ్గర నుంచి ఎలా సూపర్ పవర్స్ వచ్చాయో కూడా నేను మీకు వివరిస్తాను. నాకు ఈ కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగించిన ప్రశాంత్ వర్మ గారికి నేను ఈ వీడియోని అంకితం చేస్తున్నాను. లెట్స్ బిగిన్ ద షో. మన భూమి మీద ఎన్నో అద్భుతాలు అలాగే రహస్యాలు ఉన్నాయి. వాటిలో ఒకటే ఈ జయంబూ ద్వీపం. ఆ ద్వీపం మధ్యలో అగ్నిబాణ విశ్వవిద్యాలయం ఉంది. ఆ విద్యాలయం పిరమిడ్ ఆకారంలో ఉన్న ఒక విద్యాలయం. అస్త్రాలను ఎలా వాడాలో అక్కడ నేర్పిస్తారు. ఆ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన వ్యక్తి పరశురాముడు. అతని ద్వారా ఎన్నో అస్త్రాలను ఎంతోమంది విద్యార్థులు నేర్చుకున్నారు. అకృతవరన్ వారిలో ప్రముఖుడు. పరశురాముడు ఆ విశ్వవిద్యాలయానికి సంబంధించిన బాధ్యతలన్నీ అతనికి అప్పజెప్పి ఒక చిరంజీవిని చేశాడు. తర్వాత పరశురాముడు మహేంద్రగిరి పర్వతానికి తిరిగి వెళ్ళిపోయారు. ఆ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ఈనాటికి 5,000 సంవత్సరాలు అయ్యింది. కిరణ్ యాదవ వంశానికి చెందిన వాడు. అది మాత్రమే కాదు, అతనికి ఒక అందమైన కుటుంబం అనేది ఉంది. జితేంద్ర పెద్దవాడు కావడం వల్ల 4వ సంవత్సరం ఇప్పుడు ఆ విద్యాలయంలో చదువుతున్నాడు. ఎవరికైతే 16 సంవత్సరాలు పూర్తిగా నిండిపోతాయో వారు ఆ విద్యాలయంలో చదువుకోవడానికి అర్హతను సాధించిన వారు అవుతారు. శుభకు ఆమె పిల్లలంటే చాలా ఇష్టం. అది మాత్రమే కాదు, చిన్నప్పటి నుంచి రామాయణం మహాభారతం చెప్పి వారిని పెంచి పెద్ద చేసింది. మైరా ఇంకా అమరేంద్ర, వీళ్ళే మన కథలో ప్రధానులు. అమరేంద్ర మరియు మైరా కమల పిల్లలు. వారు మాట్లాడే తీరు, వారు ఆలోచించే విధానం చాలా వేరుగా ఉంటాయి. ఇంకా ఆ ఇద్దరికీ ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. ఆ విద్యాలయంలో చదువు పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థులు భూమి మీద నివసించాలి. అది అక్కడ నియమం. కిరణ్ తన కుటుంబంతో ధర్మశాల అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. కిరణ్ దగ్గర ఒక దివ్యమైన శంఖం ఉంది. ఆ శంఖాన్ని పూరించినప్పుడు ఆ విద్యాలయానికి వెళ్ళడానికి ఒక ద్వారం తెరుచుకుంటుంది. శుభ దగ్గర కూడా అలాంటి శంఖం ఒకటి ఉండేది, కానీ ఆమె తన కొడుకు జితేంద్రకు ఇచ్చింది. ఆ ద్వారం సంవత్సరంలో 10 సార్లు మాత్రమే తెరుచుకుంటుంది. కానీ ఆ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న వారు మాత్రం వారికి నచ్చినప్పుడు ఆ విద్యాలయానికి వెళ్ళి రాగలరు. ప్రస్తుతం కిరణ్ ఇంకా శుభ ఒక గదిలో కూర్చొని ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారు. మనం ఇంకా రహస్యాన్ని ఎన్ని రోజులు దాయాలో నాకు అర్థం కావట్లేదు కిరణ్. ఇలా చూడు శుభ, ఆ రహస్యం మనం మరణించేంత వరకు ఎప్పటికీ అమరేంద్రకి కానీ మైరాకి కానీ తెలియకూడదు. అది సరే కిరణ్, ఒకవేళ ఇక్కడికి రాత వస్తే మనం ఏం చేయాలి? ఇలా చూడు శుభ, తన గురించి చెప్పి దయచేసి నన్ను బాధ పెట్టకు. అప్పుడు ఆ గదిలోకి అమరేంద్ర ఇంకా మైరా వెళ్ళారు. అమరేంద్ర ఎక్కువగా ఎవరితోని కలవడానికి ఇష్టపడ్డావు, కానీ మైరా మాత్రం అందరితో చాలా స్నేహంగా ఉంటుంది. నాన్న, మీరు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? మైరా, అమరేంద్ర, మీకు 16 సంవత్సరాలు నిండిపోయాయి. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను, వినండి. అప్పుడు కిరణ్ ఆ విశ్వవిద్యాలయం గురించి వారిద్దరికీ చాలా వివరంగా చెప్పాడు. అది విని వారు చాలా ఆశ్చర్యపోయారు. అగ్నిబాణ విశ్వవిద్యాలయం వినడానికి చాలా బాగుంది. ఎల్లుండి మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి ఒక వ్యక్తి ఆ విశ్వవిద్యాలయం నుంచి ఇక్కడికి రాబోతున్నారు. కిరణ్ మాటలు వినిన మైరా వారితో, నేను ఎక్కడికి వెళ్ళను, నేను మీతోనే ఉంటాను అని చెప్పింది. అప్పుడు శుభ నడుచుకుంటూ వచ్చి తన కూతుర్ని కౌగిలించుకొని ఇలా చెప్పింది, మీ ఇద్దరు పుట్టిన తరువాత అమరా పుస్తకంలో మీ పేరు రాయబడింది కనుక మీరు అక్కడికి వెళ్ళే తీరాలి. ఆ విద్యను మీ నుంచి దూరం చేసే హక్కు మాకు లేదు. శుభ మైరాను కౌగిలించుకొని ఎంతగానో నచ్చజెప్పింది. మైరాకు ఇష్టం లేకపోయినా అక్కడికి వెళ్తాను అని ఆమెకు మాటిచ్చింది. జితేంద్రకు మైరా ఇంకా అమరేంద్ర అంటే చాలా అసహ్యం. ఆ మరుసటి రోజు కిరణ్ తన పిల్లలకు కావలసిన వస్తువులన్నీ కొన్నాడు. వారు రేపటి కోసం ఎదురు చూస్తున్నారు. వారు ఉంటున్న ఇల్లు మనుషులకు దూరంగా ఒక అడవిలో ఉన్నది. ఆ రోజు రానే వచ్చింది. ప్రస్తుతం కిరణ్ తన కుటుంబంతో తన ఇంటి బయట నిలబడి ఉన్నాడు. అప్పుడు వారి ఎదురుగా ఒక పోర్టల్ ఓపెన్ అయ్యింది. అందులోంచి ఒక వ్యక్తి నడుచుకుంటూ వారి దగ్గరకు వచ్చాడు. ఆ వ్యక్తి చేతిలో అమరా పుస్తకం ఉంది. అతని పేరు అశోక్. అప్పుడు అతను వారి దగ్గరకు వచ్చి వారి వివరాలను తెలుసుకున్నాడు. అమరేంద్ర, మైరా అతనితో వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అప్పుడు అమరేంద్రతో కిరణ్ ఇలా చెప్పాడు, ఇలా చూడు అమరేంద్ర, అక్కడికి వెళ్ళిన తరువాత నువ్వు జితేంద్రతో ఎలాంటి గొడవలు పెట్టుకోకు. తను ఏమన్నా సరే అవి పట్టించుకోకు. ఎందుకంటే జితేంద్ర ఇప్పుడు నారాయణి సేనలో ఒక సభ్యుడు.
తన తండ్రిని చూసి అమరేంద్ర చిన్నగా నవ్వాడు. తర్వాత ఆ ఇద్దరు అశోక్తో కలిసి ఆ పోర్టల్లోకి వెళ్ళారు. వారు ఆ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత ఆ పోర్టల్ దానంతటా అదే క్లోజ్ అయింది. ఇప్పుడు వారి ఎదురుగా అందమైన ప్రకృతి, పచ్చటి చెట్లు అనేవి ఉన్నాయి. వారికి ఎదురుగా ఆ విశ్వవిద్యాలయం ఉంది. అది చూసిన అమరేంద్ర చాలా సంతోషించాడు. ఆ ముగ్గురు ఆ విశ్వవిద్యాలయం వైపు నడక కొనసాగించారు. వారికన్నా ముందే కొత్తగా జాయిన్ అయిన విద్యార్థులు ఆ విశ్వవిద్యాలయం బయట నిలబడి ఉన్నారు. ఆ విశ్వవిద్యాలయం చాలా పెద్దది. అది మాత్రమే కాదు, దానికి 5000 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ఎన్నో రకాల గ్రంథాలు, ఇంకా గొప్ప గొప్ప వేదాలు ఆ విశ్వవిద్యాలయంలో ఉన్నాయి. చివరికి అమరేంద్ర, మైరా ఆ విశ్వవిద్యాలయాన్ని చేరుకున్నారు. వారు ఎదురుగా నిలబడి ఆ గొప్ప విద్యాలయాన్ని చూస్తున్నప్పుడు ఆ విద్యాలయానికి ఉన్న ఇనప తలుపులు తెరుచుకున్నాయి. అందులోంచి 8 మంది బయటకు వచ్చారు. వారందరూ విద్యార్థులు. అది మాత్రమే కాదు, నారాయణీ సేనలో ఉన్న సభ్యులు. ఆ సభ్యులందరికీ ఒక నాయకుడు ఉన్నాడు. అతని పేరు నివాస్. అతను కొత్తగా వచ్చిన విద్యార్థులతో తనని తాను పరిచయం చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. అదే సేనలో సభ్యురాలు అయిన జ్వాల మైరాని ఇంకా అమరేంద్రను చూసి చాలా గట్టిగా అరిచి అక్కడి నుంచి పారిపోయింది. ఆమె ఎందుకు అలా చేసిందో అక్కడున్న ఎవరికి